హాయ్ మామ, వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ ఎస్క్యూఎల్ విత్ యూఎస్పీ. ఈరోజు మనం డేటా గురించి, డేటాబేస్ గురించి తెలుసుకుందాం మామ. డేటా అంటే ఏం లేదు మామ, మనం రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసే వీడియోస్, ఫొటోస్ కానీ, లేదంటే వాట్సాప్లో చాట్స్ కానీ, స్విగ్గీ, జొమాటోలో పెట్టే ఆర్డర్స్ కానీ, ఇవన్నీ కూడా డేటానే మామ. అంటే ఈ డేటా అనేది వచ్చి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది మామ. ఇట్ కుడ్ బి టెక్స్ట్ ఫార్మేట్, నెంబర్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో ఫార్మేట్ కూడా మామ. అండ్ ఇలాంటి డేటాని అంతా కూడా స్టోర్ చేయడానికి ఒక పెద్ద కంటైనర్ లాంటిది ఒకటి కావాలి కదా మామ. దాని గురించి అని డేటాబేస్ని యూజ్ చేస్తాం మామ. సో డేటాబేస్ అంటే ఏం లేదు మామ, అదొక పెద్ద కంటైనర్ లాంటిది మామ. మొత్తం అన్ని డేటాని స్టోర్ చేసుకునేది మామ. సో లైక్ ఇప్పుడు మన ఇన్స్టా కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, వీటందరికి కూడా ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ అనేది ఉంటుంది మామ. సో ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ని స్టోర్ చేయడం గురించి అని ఈ డేటాబేస్ అనేది యూజ్ చేస్తారు మామ. సో డేటాబేస్ అంటే ఏం లేదు మామ, ఒక స్ట్రక్చర్డ్గా డేటాస్ని స్టోర్ చేసే సిస్టమ్ మామ. సో ఇది వచ్చి రోస్ ప్లస్ కాలమ్స్ ఫార్మేట్లో ఉంటుంది మామ. అంతా కూడా టేబుల్ ఫార్మేట్స్లో ఉంటుంది మామ. లైక్ డిఫరెంట్ టేబుల్స్ స్టోర్ చేస్తాం మామ. అండ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక, ఇప్పుడు బ్రెయిన్లో ఇప్పుడు మనకి ఏదైనా క్రష్ కానీ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ నేమ్స్ అంతా కూడా మనం బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే కనుక అది మాన్యువల్ స్టోరేజ్ సిస్టమ్ లాగా. అదే ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో కానీ ఆన్లైన్లో ఇట్లా పెడితే అదంతా కూడా ఆన్లైన్ డిజిటల్ డేటాబేస్ మామ. సో ఈరోజు డేటాబేస్ గురించి తెలుసుకున్నాం కదా మామ. కానీ అదే డేటాబేస్ని కంట్రోల్ చేయడానికి అనేది ఇంకో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మామ. అది DBMS అంటారు మామ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మామ. సో దాని గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం మామ.